గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గ ప్రజలకు అనేక పథకాలను అందజేశామని వైవి సుబ్బారెడ్డి అన్నారు. పేదలకు సొంతిళ్లతో పాటు మహిళలకు చేయూతను అందించామని తెలిపారు. పల్నాడు నరసరావుపేటలో 16వ వార్డులో కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు సూపర్ 6 పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అవటం ఖాయమని, నరసరావుపేటలో తాను ఎమ్మెల్యే అవటం తథ్యమని పేర్కొన్నారు. మరి అరవింద్ బాబు ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నాడు. మరి ఇదే కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు మేము ఇద్దరం కూడా కలిసి ఇవాళ వార్డులో పర్యటన చేస్తున్నాము. ఇది 16. ఈ వైసీపీ చేసిన అవినీతి కానీ, దుర్మార్గాలు, అక్రమాస్తులు కూడబెట్టుకోవడం ఇవన్నీ కూడా ఎండగడుతూ ప్రతి గడపకి వెళ్తున్నాము. ఇవాళ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము. రేపు రాబోయే కాలంలో మరి రేపు ఒక నెల తర్వాత మరి జూన్ ఫస్ట్ వీక్లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మరి అండదండలతోటి, మోడీ గారి ఆశీస్సులతోటి రేపు ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి మన నరసరావుపేటలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా పల్నాడు జిల్లా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా గెలవబోతున్నాం. 20 ఏళ్ళ తర్వాత నరసరావుపేట గడ్డ మీద టీడీపీ జెండా ఎగరేయడానికి మీ అరవింద్ బాబు సంసిద్ధంగా ఉన్నాడు.